ఉంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటిది దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది అని ఈయన చెప్పినటువంటిది. సో ఎక్స్ యాక్సిస్ కనుక మీరు చూసినట్టయితే లెట్ us imagine the what you call magnetic field is moving in this way. In the y axis, in the perpendicular direction, let us say sinusoidal waves are created by the electric waves. So perpendicular to the both along the z axis, if we find this electromagnetic radiations traveling in a straight line. So ఇదండి ఆయన చెప్పింది స్థూలంగా. దీంట్లో ఏంటంటే మీకు గాస్ థీరమ్స్ ఉంటాయి, తర్వాత ఫారడే తర్వాత అనువర్తనం ఉంటుంది, తర్వాత యాంపియర్ తో కలిపి చేసినటువంటి ఈక్వేషన్ ఉంటుంది, 4 సమీకరణలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడే ఇక్కడ వైట్ బోర్డ్ మీద నేను మీకు అంటే ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంచెం ఇన్ జనరల్ ఫర్ ఎవరైనా పిల్లలు వాళ్ళు చూస్తుంటే కూడా ఉపయోగంగా ఉంటుంది. సో జస్ట్ మేక్ స్మాల్ డయాగ్రామ్ ఆన్ ద వైట్ బోర్డ్ ఐఎమ్ షేరింగ్ విత్ యు. సో ఈ రకంగా ఒక మ్యాగ్నెటిక్ వేవ్ పోతా ఉంది. వై యాక్సిస్ లో దీని పర్పెండిక్యులర్ గా ఇంకొక వేవ్ ఇలా పోతా ఉంది. So 2 waves are moving. One is perpendicular to the other. Like I'll tell in a more simplest way. So ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూపిస్తుంది అనుకుందాం y axis. Let us say this is the x axis along which you have your magnetic field running. దీనికి పర్పెండిక్యులర్, రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండే z యాక్సిస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పోతా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఇలాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది వేవ్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది, హారిజాంటల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది వేవ్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో z యాక్సిస్ లో మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటి పోతూ ఉంటుంది. అది ఈయన చేసినటువంటి ఆవిష్కరణ ఈ ఏరియా. సో దట్ ఈస్ హౌ ది మ్యాక్స్వెల్ హెస్ క్రియేటెడ్ హిస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆయన పరంగా చూసినట్టయితే ఇది కేవలం ఒక విద్యుత్ అయస్కాంత తరంగం. విద్యుత్ తరంగం అనేటువంటిది ఒక పర్పెండిక్యులర్ దిశలో ప్రాపగేట్ అవుతూ ఉంటుంది, అయస్కాంత తరంగం అనేటువంటి దాని పర్పెండిక్యులర్ దిశలో ప్రాపగేట్ అవుతుంటుంది. ఈ రెండింటికి నడుమన ఇంకొక పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది అనేటువంటిది చెప్పండి. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ బోత్ ఆసిలేషన్స్, ఎలక్ట్రిక్ ఆసిలేషన్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్. అలా పోతున్నటువంటి దాన్ని విద్యుత్ అయస్కాంత తరంగం అన్నారు. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో మీకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 0 అనేటువంటిది ఒక గాస్ ఈక్వేషన్. ఇంకొక గాస్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేటువంటిది దాని ఛార్జ్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుందని చెప్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫారడే అనేటువంటి వాడు ఏం చెప్తాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏమాత్రం మార్పు వచ్చినా క్లోజ్డ్ సర్ఫేస్ లో ఇట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాడు, ఎలక్ట్రిక్ ఛార్జ్. అలాగే దానికి యాంపియర్ అనేటువంటి వాడు ఇంకొకటి యాడ్ చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ లో వచ్చేటువంటి ఫ్లక్చుయేషన్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో కూడా మార్పు వస్తుందని చెప్తాడు. సో ఈ 4 అంశాలని మ్యాక్స్వెల్ యొక్క తొలినాటి క్లాసికల్ ఎలక్ట్రోస్టాటిక్స్ కింద తీసుకుంటారు. అయితే ఈ మ్యాక్స్వెల్ లా నుంచి డీవియేట్ అయినటువంటి వాడు ఎవడయ్యా అంటే మొట్టమొదట ప్లాంక్. He didn't coincide with a single most idea that the electromagnetic radiation is a kind of wave. It could not explain many properties, it seems. Like ఎలాంటి ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే మనం ఏం చెప్తామంటే అల్ట్రా వైలెట్ కెటాస్ట్రఫీ అనేటువంటి ఒక టర్మ్ ని జీన్ ర్యాలీ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ లో వాడతారు. ఈ జీన్ ర్యాలీ ఈక్వేషన్ లో ఒక గ్రాఫ్ లాంటిది ఉంటుంది. దాంట్లో ఏం చెప్తారు అంటే మామూలుగా వేవ్ లెంత్ అనేటువంటిది ఇంటెన్సిటీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. వేవ్ లెంత్ అనేటువంటిది ఇంటెన్సిటీకి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఒక విద్యుత్ అయస్కాంత తరంగం యొక్క ఇంటెన్సిటీని కనుక మనం ఐ అనేటువంటి అక్షరంతో సూచించినట్టయితే ఈ ఐ అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా క్యూబ్ అండి. సో లాంబ్డా అనేటువంటిది వేవ్ లెంత్, మనకు తెలుసు వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యం అనేటువంటిది. ఈ తరంగ దైర్ఘ్యానికి విలోమానుపాతంలో ఇంటెన్సిటీ ఉంటుంది. సో దాని అర్థం ఏంటి అంటే వేవ్ లెంత్ తగ్గిపోతూ ఉంటే ఇంటెన్సిటీ విపరీతంగా పెరిగిపోతూ ఉండాలి. వేవ్ లెంత్ తగ్గిపోవడం అంటే ఏంటండి, వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కాల్డ్ as the ultraviolet rays, gamma rays, cosmic rays, etc. and so on. సో ఈ రకమైనటువంటి రేడియేషన్స్ కి వేవ్ లెంత్, షార్టర్ వేవ్ లెంత్స్ ఉంటాయి. ఈ షార్టర్ వేవ్ లెంత్స్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు ది థియరీ ప్రపోజ్డ్ బై మ్యాక్స్వెల్, ద ఇంటెన్సిటీ షుడ్ బి వెరీ హై, ఎక్స్ట్రాడినరీగా ఇంటెన్సిటీ ఉండాలి. అంటే ఏంటి, ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ షుడ్ బి కంటిన్యూస్ ఇన్ వన్ వే. అంటే ఆ ఎనర్జీ అనేటువంటిది నిరంతరాయంగా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. సో అలా నిరంతరాయంగా ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంటే మీకు ఇన్సెసెంట్ గ్రాఫ్ ఒకటి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది.
సో దట్ కైండ్ ఆఫ్ గ్రాఫ్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ప్లాంక్ ఇన్ ఇస్ మోడర్న్ థియరీ. ఆయన ఏం చెప్పాడంటే ఇట్లా కుదరదు, ఇలా అయితే చాలా కష్టము, అల్ట్రావైలెట్ కెటాస్ట్రఫీ వస్తుంది విచ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫిజిక్స్. దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఆల్టర్నేటివ్ వీ హ్యావ్ టు propose a new theory which would satisfy the what you call the purpose of the learning of the electromagnetic radiation అని ఆయన క్వాంటమ్ థియరీని పట్టుకొని వచ్చాడండి. ఫస్ట్ టైం ఆ వర్డ్ క్వాంటమ్ అనేటువంటిది ఉపయోగించింది ఆయనే, ప్లాంక్. ఏ రకంగా ఉపయోగించాడు? శక్తి ఉద్గారం అనేటువంటి జరుగుతుంది, శక్తి విడుదల అవడం అనేటువంటిది అనేక సిస్టమ్స్ నుంచి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ బాడీ అనేటువంటిది ఒక హైపోథెటికల్ అనుకోండి. లెట్ us not go into that kind of thing, like we can take an atom. ఒక ఆటం అనేటువంటిది శక్తిని విడుదల చేసినప్పుడు మనం దాని స్పెక్ట్రోస్కోప్ లో పరిశీలన చేస్తే అది లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అనేసి మనకి చిన్నప్పుడు మనం పరమాణు శాస్త్రం చదువుకున్న ఎవరికైనా ఐడియా ఉంటుంది, అటామిక్ స్ట్రక్చర్ గురించి చదువుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. సో దేర్ఫోర్ అది ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆటమ్ అనేటువంటిది ఎనర్జీని విడుదల చేస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ బాడీ అనుకోండి. అంటే ఎన్ని రకాలైనటువంటి ఫ్రీక్వెన్సీలో రేడియేషన్స్ ఉంటాయో అన్ని రకాల రేడియేషన్స్ ని అబ్జార్బ్ చేసుకొని అన్ని ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న రేడియేషన్ ని బయటికి ఉద్గారం చేయగలిగేటువంటి బాడీనే హైపోథెటికల్ గా మనం బ్లాక్ బాడీ అంటాం. అంటే ఒక ల్యాంప్ బ్లాక్ తోటి పూత పూసినటువంటి ఒక హాలో స్ఫియర్ లో ఒక చిన్న క్యావిటీ చేస్తే దాన్నే మనం hypothetical, we can say that it is a black body, and based upon that they did several experiments which we call it as black body radiations అనే అంటాం. ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న క్రమంలో ప్లాంక్ కి ఏం జ్యోతకమైంది అంటే ఇలా ఎనర్జీ అనేటువంటిది కంటిన్యూస్ గా ఎమిట్ కాదు, ఎనర్జీ అనేటువంటిది అబ్జార్బ్ చేసుకోవడం కూడా కంటిన్యూస్ గా కాదు. ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి అవైలబుల్ అవుట్ సైడ్, విల్ నాట్ అబ్జార్బ్ ఎంటైర్ ఎనర్జీ అట్ అ సింగిల్ గో. సో మనం ఒక ఎండకి మనం ఎక్స్పోజ్ అయినాం అనుకోండి, మన హ్యూమన్ బాడీ మనకి టెంపరేచర్ రైజ్ కావడానికి శరీరంలో కొద్దిగా టైం తీసుకుంటుంది, ఇమీడియట్ గా మనకి అంత టెంపరేచర్ వచ్చేది. అలాగే మనం ఒక ఏసీలో కూర్చున్నాం, ఇమీడియట్ గా వీ డోంట్ ఫీల్ దట్ మచ్ ఆఫ్ కూల్, ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ ద బాడీ టు గెట్ కూల్. సో ఇన్ బోత్ కేసెస్ మనం ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ తో ఒక థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియంలోకి వెళ్ళే క్రమం ఉంటుంది. ఈ క్రమంలో అబ్జార్ప్షన్ కానీ లేకపోతే ఎమిషన్ కానీ స్టెప్ వైజ్ గా జరుగుతూ ఉంటుంది. సో అది మైక్రోస్కోపిక్ లెవెల్లో ఒక రకంగా దాన్ని భావించిన మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వచ్చేసరికి దాని యొక్క అబ్జార్ప్షన్ తర్వాత ఎమిషన్ అనేటువంటిది చాలా క్లియర్ గా మనకి మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఇది ఎట్ అ టైం మొత్తం లంసమ్ గా ఎనర్జీ తీసేసుకోవడం, ఎట్ అ టైం లంసమ్ గా ఎనర్జీ ఇచ్చేయడం అనేటువంటిది ఉండదండి. ఇన్ అ స్మాల్ క్వాంటిటీస్ ది బ్లాక్ బాడీస్ ఆర్ whatever the atoms, molecules, whatever it is. At quantum level, it is much more, it gains importance. The way of how they absorb the energy and how they radiate energy. So they radiate energy in a small quantity and they absorb the energy too also in a small quantity. Energy quantity ni in a aim cheppadante E is proportional to nu అని చెప్పాడు. E is proportional to nu అంటే ఈ ఎనర్జీ అది అబ్జార్బ్ చేసుకునేటువంటిది కానీ లేకపోతే విడుదల చేసేటువంటిది కానీ దాని ఫ్రీక్వెన్సీకి అనులోమానుపాతంగా ఉంటుంది అనేటువంటిది ఈయన ఆవిష్కరించాడు. ఈయన యొక్క ప్రాయోగికంగా E is proportional to nu అనేటువంటిది ఫ్రీక్వెన్సీకి ఒక టర్మ్ గా మనం వాడతాం. సో ఈయన E is equal to nu, E is proportional to nu అనేటువంటిది చెప్పాడు. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు మనం ఒక కాన్స్టెంట్ ని యూజ్ చేస్తాము. ఈ కాన్స్టెంట్ ప్లాంక్ గారు ప్రతిపాదించినటువంటి హెచ్. దీంట్లో 6.626 into 10 to the power of minus 34 అన్నాడు. 6.624 multiplied by 10 to the power of minus 34 joule seconds అండి, యూనిట్స్. సో 34 joule seconds. 10 to the power of minus 34 ఆర్డర్ అంటే మీకు ఐడియా వస్తుంది. ఒకటి కింద ఒకటి పెట్టి దాని పక్కన 34 సున్నాలు అనమాట. 1 divided by 1, beside that one you keep 34 zeros. So that becomes your 10 to the power of minus 34. You can estimate how minute that order is. So at what level they have done this kind of research in order to understand the quantum mechanics. So energy అనేటువంటిది అబ్జార్బ్ చేయడం కానీ విడుదల చేయడం అనేటువంటిది కానీ విల్ బి ఆఫ్ దట్ ఆర్డర్. అంత తక్కువ పౌనఃపున్యంతో అది ఆ యొక్క మల్టిపుల్ తోటి ఆ పౌనఃపున్యాన్ని హెచ్చవేస్తే ఆ ఎనర్జీ అది అబ్జార్బ్ చేసుకునేది కానీ లేకపోతే విడుదల చేసేది కానీ వస్తుందండి. సో దేర్ఫోర్ దట్ సార్ట్ ఆఫ్ థియరీ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ E is equal to h nu అని. అంటే ఇది కూడా నిరంతరాయంగా ఎనర్జీని ఎమిట్ చేయడం అనేది ఉండదు, ఇది కేవలం ఒక ప్యాకెట్ రూపంలో వస్తుంది. ఆ ప్యాకెట్ రూపం అనేటువంటిది E is equal to h nu లేదా NH nu. N అనేటువంటిది ఒక ఇంటీజర్ గా భావిస్తే
NHnu అంటాం. NHnu ఏంటండి? NHnu అంటే Hnu అనేటువంటిది ఒక స్మాల్ ప్యాకెట్ అయితే అలాంటి ప్యాకెట్స్ ఒక N మల్టిపుల్స్ గా ఒక 1Hnu 2Hnu 3Hnu అలా ఉండొచ్చు. ఆ రకంగా ఎనర్జీ అనేటువంటిది బయటికి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అయితే ఈ సిద్ధాంతము ఏ రకంగా భావించింది అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటిది ఒక పార్టికల్ గా భావించింది, ఒక కణంగా. ముందరటువంటి సిద్ధాంతం ఏంటి? ఒక తరంగంగా భావించింది, మాక్స్వెల్ సిద్ధాంతం. ఈయన సిద్ధాంతం ఒక ఎలక్ట్రిక్ ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ కింద భావించాడు. ఆ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ కైండ్ ఆఫ్ పార్టికల్. ఆ పార్టిక్యులర్ థియరీని ఈయన ప్రతిపాదించాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఐన్స్టీన్ గారి రివల్యూషన్ కి చాలా క్లోజ్ గా ఉంది. ఆయన అంచనా ప్రకారం లైట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఫోటాన్స్. ఫోటాన్ అనేటువంటి ఒక చిన్న పార్టికల్ ఏదైతే ఉంటుందో, ఫోటాన్ అనే పార్టికల్స్ అనేకం కలయికతోటి లైట్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ ఇట్ క్యాన్ బి ఎ పార్టికల్ యాజ్ వెల్ as a wave. So in the later stages we learned that also, once we understand the de Broglie's theory, that also comes in the way. సో దాంట్లో ఫస్ట్ క్రమం ఏంటండి? మాక్స్వెల్ యొక్క తరంగ సిద్ధాంతం. తర్వాత వచ్చేసరికి మీకు ఈయన క్వాంటమ్ సిద్ధాంతం, మన ప్లాంక్స్బర్గ్ గారు చెప్పినటువంటి క్వాంటమ్ సిద్ధాంతం. దీంట్లో ఎనర్జీ విడుదల చేయడం కానీ అబ్జార్బ్ చేయడం కానీ చిన్న ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది అని. ఆ ప్యాకెట్లకి ఆయన క్వాంటమ్ అని పేరు పెట్టాడు. మల్టిపుల్ అయితే క్వాంటా అయిపోయింది. సో ఈ క్వాంటా ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆ పార్టికల్ కాల్డ్ ఫోటాన్ అనేటువంటి చెప్పింది ఐన్స్టీన్. సో ఈ ఐన్స్టీన్ అనేటువంటిది ఆయన ఎవరైతే ఉన్నాడో, ఈ ఐన్స్టీన్ ప్రతిపాదన చేసిన ఫోటాన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది చాలా క్లోజ్ గా ఉండేసరికి ఈయన ప్లాంక్ గారికి అప్రూవల్ తెలియజేశారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ది ఎసెన్బోస్ ఈజ్ ఇన్ నాలెడ్జ్ విత్. లైక్ ఈయన జర్మనీ నేర్చుకోవడం, దాంతో ఈ క్వాంటమ్ సిద్ధాంతం నేర్చుకోవడం, తర్వాత అలానే థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద కొంత పట్టు సాధించడం అన్ని జరిగినాయి. ఆ సమయంలో హీ హాజ్ రిటర్న్ ఎ లెటర్ టు ఐన్స్టీన్ కాదు, యాక్చువల్గా జర్మనీలో ఒక ఫిజిక్స్ సంబంధించినటువంటి మ్యాగజైన్ ఒకటి ఉంటుంది, జుట్స్ ఫర్ ఫిజిక్ అనేటువంటి ఒక జుట్స్ క్రైస్ట్ ఫర్ ఫిజిక్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఓకే, కామన్ రిఫరెన్స్ విల్ సే దట్ వన్ జర్మన్ మ్యాగజైన్ పర్టైనింగ్ టు ద సైన్స్, ఫిజిక్స్ పర్టికులర్ గా. దాంట్లో సంపాదక వర్గంలో ఐన్స్టీన్ కూడా ఒకడు. అయితే ఈయన ఏం చేశారంటే మన ప్లాంక్ గారి యొక్క థియరీని ఏదైతే ఉన్నదో ప్లాంక్స్ ఈక్వేషన్ ని ఈయన డెరైవ్ చేశాడు. ఏ రకంగా డిరైవ్ చేశాడు అంటే బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసి డిరైవ్ చేశాడు. బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అది మనం శాస్త్ర చర్చలో మొత్తం మరీ పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండా కొద్దిగా బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీన్ని ఉపయోగించుకొని ప్లాంక్స్ ఈక్వేషన్ ని డెరైవ్ చేసి ఈయన యొక్క ప్రతిపాదనని ఐన్స్టీన్ కి పంపించాడు. So okay, that to that extent it was not so like interesting or something which has created a sort of interest towards the paper by the ఎసెన్బోస్ ఇన్ ఐన్స్టీన్. అంత గొప్ప ఇదిగా ఏం లేదు ఆయనకి. ప్లాంక్ కూడా అంత గొప్పగా భావించలేదు దాన్ని. ఈయన రాసి పంపించిన చూస్తే పబ్లిష్ అయిన తర్వాత కూడా రెండో పార్ట్ ఏదైతే ఉందో దట్ మేడ్ దెమ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. ఏంటయ్యా అది అంటే ఆ రెండో పార్ట్ ఒక పార్టికల్ అనేటువంటిది స్టాటిస్టికల్ గా మన ప్రాబబిలిటీని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఈ పార్టికల్ గురించి డిస్కషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. సో ఈ డిస్కషన్ లో ఏమైందంటే హీ హాజ్ ఇంట్రడ్యూస్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్నోయింగ్లీ. ఆయనకే తెలియదు అసలు ఇది ఒక కొత్త స్టాటిస్టిక్స్ అవుతుందని. మనం ఒక కాయిన్ ని పైకి విసిరేసాం, అచ్చు పడడానికి 50%, బొమ్మ పడడానికి 50% అవకాశం ఉంటుంది. ఇది ప్రాబబిలిటీ ఒక కాయిన్ విసిరేస్తే. అదే రెండు కాయిన్స్ విసిరేసాం అనుకోండి, ఏంటి ప్రాబబిలిటీ? ఇవేం ప్రాబబిలిటీస్ ఉంటాయి? రెండు కాయిన్స్ లో ఒకటి అచ్చు ఒకటి బొమ్మ పడవచ్చు. మొదటి కాయిన్ బొమ్మ, రెండో కాయిన్ అచ్చు పడవచ్చు. ఇదో కాంబినేషన్. రెండు కాయిన్స్ బొమ్మన్నా ఉండొచ్చు లేదా రెండు కాయిన్స్ అచ్చన్నా ఉండొచ్చు. ఇది ఇంకొక రకమైనటువంటి ఇంకొక ఆవిష్కరణ, ఇంకొకటి తెరదీసింది. ఇంకొక ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ లో ఇదొక అంకానికి తెరలేపాడిన. ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ హెడ్ ఆర్ టైల్. It is not always the combination of head and tail, like what we see in a kind of particular particles at quantum level. There are some set of particles which will go with a different kind of statistics, that is like both of them will have same kind of quantum state. అది ఈయన చెప్పింది. క్వాంటమ్ స్టేట్ అంటే ఒక క్వాంటమ్ అవస్థ అనుకోండి. ఒక క్వాంటమ్ అవస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక వాల్యూ ఇచ్చాం, n is equal to 1 అన్నాం ఒకదానికి, ఇంకో దానికి n is equal to 2 అన్నాం. These two things can be distinguishable from each other. అంటే ఈ రకమైనటువంటి పార్టికల్స్ కొన్ని ఉన్నాయి సబ్-అటామిక్ రేంజ్ లో. కొన్ని పార్టికల్స్ సబ్-అటామిక్ రేంజ్ లో ఎలా ఉన్నాయి అంటే ఇది ఒకటైతే అది కూడా ఒకటే, ఇది రెండు అయితే అది కూడా రెండే. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్సెపరబుల్. దే హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ క్వాంటమ్ స్టేట్స్. ఇన్ జనరల్ గా మనం చెప్తే రెండు క్వాంటమ్ స్టేట్స్ అంటాం. ఈ క్వాంటమ్ స్టేట్స్ రెండింటికి కూడా సమానంగా ఉన్నటువంటి పార్టికల్స్ కొన్ని ఉండొచ్చు అనేటువంటిది ఈయన ప్రతిపాదన చేసింది.
అయితే ఐన్స్టీన్ టుక్ an extraordinary interest in this particular second approach or second way of theory how he has built up. ఆ రెండో దాన్నే ఆయన బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అని ఐన్స్టీన్ గారు డెవలప్ చేశారు, అంటే టుగెదర్ విత్ బోస్. While they collaborated, when in one of these years when Bose was asked to move on to Berlin, he spent some time with Einstein in his laboratory. Both of them discussed a lot apart from the science alone. అందులో భాగంగా ఈ చర్చల్లో వాళ్ళిద్దరూ ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది డెవలప్ చేశారు. అలాగే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది ఎస్ఎన్ బోస్ టు ద సైంటిఫిక్ వరల్డ్. అది ఎట్లా వచ్చింది కూడా ఆలోచిద్దాం. ఈ ఫోటాన్ అనేటువంటిది ముందర చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ రెండు ఒక రకమైన పార్టికల్స్ కి క్వాంటమ్ స్టేట్స్ సపరేట్ గా ఉంటాయని ఒకటి అనుకున్నాం. ఇంకో రకమైనటువంటి సెట్ ఆఫ్ పార్టికల్స్ లో క్వాంటమ్ స్టేట్స్ రెండు కూడా ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఈ రకమైన పార్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ when people have went into a thorough research into that, they were named as fermions and bosons. Fermions and bosons ఈ రెండు టర్మ్స్ ని కాయిన్ చేసిన ఆయన పాల్ డిరాక్ అనేటువంటి ఒక కెమిస్ట్, ఫిజిస్ట్ అండ్ స్టాటిస్టిషియన్. ఆఫ్ కోర్స్ ఆయన ఒక ఆయన వీళ్ళందరికీ ఏంటంటే ఒక కామన్ ప్రాపర్టీ, వీళ్ళకి నేను కెమిస్ట్రీ చదివాను కాబట్టి ఫిజిక్స్ గురించి నాకు అనవసరం, ఫిజిక్స్ చదివాను కాబట్టి కెమిస్ట్రీ అనవసరం, ఈ రెండు ఏదో అంతో ఇంత టచ్ ఉంది కాబట్టి ఇవి చేసుకోవచ్చు, మనకెందుకు బయాలజీ అనుకోవడం, లేకపోతే ఇది అంతో ఇంతో రిలేటివిటీ మనకు కొంత గొప్ప రిలేషన్ ఉన్నాయి, ఈ మూడు చాలే మనకి మ్యాథ్స్ తీసుకులోకి రాకొచ్చి దానికి అభిజాపడం చేయడం దేనికని ఆలోచన, ఇలాంటివన్నీ లేవండి. దే హ్యావ్ లెర్న్ ద సైన్స్ థరోలీ ఇన్ అ కాంప్రహెన్సివ్ మేనర్. ఎక్కడెక్కడ మ్యాథమెటికల్ అప్లికేషన్ అవసరం అవుతుందో పట్టుకొచ్చారు. అది ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాథమెటికల్ టూల్స్ ని వాళ్ళు కనుగొన్నారండి. లాప్లేసియన్ ఆపరేటర్ ఇలాగొచ్చింది, డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇలాగొచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఎస్ సార్ యాంటీమ్యాటర్ ఈక్వేషన్. పాల్ డిరాక్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది సపరేట్ అండి. ఆ పాల్ డిరాక్ స్టాటిస్టిక్స్ లోనే వీళ్ళు ఈ ఫెర్మియాన్ అనేటువంటి దాని మీద మొగ్గు చూపించిన వాళ్ళు పాల్ డిరాక్ స్టాటిస్టిక్స్. Bose-Einstein statistics, they have shown an inclination towards the bosons. So there are two kinds of particles. One set of particles are called fermions. The other set of subatomic particles are called as bosons. So ఈ fermions అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిలో they are separable, they are distinguishable one from the another. అంటే మన అటామిక్ స్ట్రక్చర్ లో మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి రికలెక్టింగ్. ఏం రికలెక్ట్ చేస్తారంటే వుల్ఫ్ గ్యాంగ్ పౌలి అనేట ఆయన ఒక ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని ప్రతిపాదన చేశాడు. ఏంటయ్యా అంటే నో టూ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ కెన్ హ్యావ్ ఆల్ ది 4 క్వాంటమ్ స్టేట్స్ సేమ్ అన్నాడు. సో దాంట్లో స్పిన్ క్వాంటమ్ అనేటువంటిది యూజువల్ గా డిఫర్ అవుతుంది. ఎలాంటి పార్టికల్స్ కి డిఫర్ అవుతుంది? ఎలక్ట్రాన్ కి, ప్రోటాన్ కి, ఇలాంటి వాటికి ఏంటంటే ఈ స్పిన్ అనేటువంటిది ఎస్ సార్ ఎలక్ట్రాన్ కి, ప్రోటాన్ కి ఇటువంటి వాటికి ఏమవుతుంది అంటే స్పిన్ అనేటువంటిది డిఫర్ అవుతుంది. ఒకటి ప్లస్ ఆఫ్ ఉంటుంది అంటే ఒకటి క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. నోటేషన్ వైజ్ ప్లస్ ఆఫ్ అంటాము. ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఇస్ ఇన్ క్లాక్ వైజ్ స్పిన్. ది అదర్ వన్ విల్ బి హ్యావింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. ఇట్స్ మూమెంట్ విల్ బి ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్. సో ఆ రకంగా ఒకదానికోటి డిస్టింగ్విష్ చేయగలిగేటువంటి సెట్ ఆఫ్ పార్టికల్స్ ని మనం ఫెర్మియాన్స్ అనే పేరుతోటి వ్యవహరిస్తాం. అలా సపరేట్ చేయలేని పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో గ్రావిటాన్, ఫోటాన్, డబ్ల్యూజీ బోసాన్స్, ఇలా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ a set of particles called bosons. The name boson was coined from the name Bose, and fermion was named from the scientist Fermi. Fermi అనేటువంటి శాస్త్రజ్ఞుడి పేరు మీదుగా ఫెర్మియాన్ అని, బోస్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అంటే ఎస్ఎన్ బోస్ గారి పేరు మీదుగా బోసాన్ అని ఈ రెండు పార్టికల్స్ యొక్క నేమ్స్ కాయిన్ చేసిన ఆయన yes sir, force carriers. Yes, exactly right. So force carriers are your zero spin bosons. Zero spin bosons are the force carriers. Bosons are all force carriers. So దాంట్లో ఏంటంటే మీరు ఈ రకమైనటువంటి డిస్టింగ్విషన్ చూస్తారు. ఈ సెట్ ఆ సెట్ ఈ ఇద్దరికి కూడా ఈ రెండు రకాల పార్టికల్స్ కి పేరు పెట్టింది ఈయన డిరాకే. ఏం చెప్పాడంటే ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ కి బోసాన్ అన్నారు, ఇంకో సెట్ ఆఫ్ పార్టికల్స్ కి ఏం చెప్పారంటే దే ఆర్ నేమ్డ్ as fermions. సో మనం మొట్టమొదటి ఆ నేమ్స్ కాయిన్ చేసినప్పుడు చూసినట్టయితే బోత్ ది నేమ్స్ వర్ విత్ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్స్ ఓన్లీ. బోసాన్ స్టార్టెడ్ విత్ స్మాల్ b and fermion started with small f itself. There is no such thing as racial discrimination or something like that. ఆ తర్వాత ఇన్అడ్వర్టెంట్ గా బోస్ గారి పేరు స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది. హిగ్స్ బోసాన్ లో హిగ్స్ గారి పేరు క్యాపిటల్ హెచ్ తో స్టార్ట్ అయింది. ఇదంతా కేవలం రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల జరిగింది ఒక వాదం ప్రబలింది. అది ఎట్లా ఉన్నా కూడా ఈ ఫస్ట్ టైం అది మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బోసాన్, ఫెర్మియాన్ అనేవి స్మాల్ లెటర్స్ తోనే వాటిని ఉచ్చరించడం జరిగింది. Apart from that, in generally what we comprehend with the remaining particles, how do we name or how do we write while we write?
దో దే ఆర్ నౌన్స్. ఎలక్ట్రాన్ రాసేటప్పుడు స్మాల్ ఇనే రాస్తామండి, ప్రోటాన్స్ అని రాసేటప్పుడు స్మాల్ పీనే రాస్తామండి. అన్లెస్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ ది సెంటెన్స్ విత్ దట్, వీ మెన్షన్ దెమ్ విత్ ద స్మాల్ లెటర్స్ ఓన్లీ. ఇలాంటి ఎవడో ఒకడు క్యాపిటల్ ఎన్ ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు, న్యూట్రాన్ రాసేటప్పుడు లేదా ప్రోటాన్ రాసేటప్పుడు క్యాపిటల్ పి ఉపయోగించవచ్చు. కానీ ఇన్ జనరల్ గా పార్టికల్స్ అన్నిటికీ స్మాల్ లెటర్స్ ఉంటాయి usually. So in the same way, in the same manner, even the boson fermion also follows in the same mode. సో ఈ రకమైనటువంటి బోసాన్ అనేటువంటి సెట్ ఆఫ్ పార్టికల్స్ ని ఆవిష్కరించేందుకు కావలసినటువంటి ప్రతిపాదన ఎస్ఎన్ బోస్ చేశాడు త్రూ హిస్ స్టాటిస్టిక్స్. ఆ స్టాటిస్టిక్స్ ని ఐన్స్టీన్ గారు ఫర్దర్ గా లీడ్ తీసుకొని బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది డెవలప్ చేశారు. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎస్ఎన్ బోస్ ఈస్ to the states of matter, and it is extraordinary. We can say that it's extraordinary simply. Why do we say God of God particle? God of God, God ante enti? We know that God by creator, in the name of a creator. God creates the things. So ఈయన క్రియేట్ చేసాడు, ఆ పార్టికల్ ని ఈయన కొత్తగా కనబట్టలేదండి. పార్టికల్ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఆవిష్కరింపజేశాడు. సో దట్ వే హీ ఈస్ గాడ్ ఆఫ్ సెట్ ఆఫ్ పార్టికల్స్ which are called later, which were named as bosons. But he himself, he was the first to come out with what kind of properties at the quantum level these particles will display. అది indistinguishable quantum states కలిగి ఉంటాయి, వీటి ఇంటీజర్ స్పిన్స్ ఉంటాయి. 0 స్పిన్ ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ హాఫ్, 1/2, 3/2, 5/2 ఎలాగైతే ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి ఉంటాయో అటువంటి స్పిన్ దీనికి ఉండదు అనేటువంటి ప్రతిపాదన చేసి ఒక లాట్ మెనీ నెంబర్ ఆఫ్ బోసాన్ పార్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. Half of the universe you can say is made up of bosons. So అన్ని బోసాన్లకు కణాలు ఉంటాయి అలాంటి ప్రతిపాదన చేసి ఆ స్టాటిస్టిక్స్ కి దోవ చూపించిన ఖచ్చితంగా we can say is a god of God particle. And of course a God particle అనే మాట లాటర్ డేస్ లో ఎలాగ దాని డైవర్షన్ వచ్చింది ఏంటనే విషయం తర్వాత మనం చర్చించుకుందాం. యాజ్ ఆఫ్ నౌ we can say that he is an originator, ఒక సత్యాన్ని ఆవిష్కరించిన వ్యక్తి సత్యేంద్రనాథ్ బోస్. సాధక నామధేయం, ఒక సత్యాన్ని ఆవిష్కరించాడు ఆయన. సో దట్స్ హౌ ది సైన్స్ ప్రొసీడెడ్ ఫర్దర్. తర్వాత ఈ ఐన్స్టీన్ దీన్ని ఇదే సిద్ధాంతాన్ని ఆటమ్స్ కి అప్లై చేశాడు, ఐడియల్ గ్యాసెస్ కి అప్లై చేశాడు. సో ఫోటాన్ గ్యాస్ అనే ఒక టర్మ్ తీసుకొని వచ్చాడండి. అంటే ఈ ఫోటాన్స్ అనేటువంటి వాటిని ఇఫ్ యు కూల్ ఇట్ టు a temperature around అబ్సల్యూట్ జీరో అంటే -273.15 degrees Celsius కి కనుక మీరు దాన్ని కూల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ -273.15 degrees కి దగ్గరగా ఆ టెంపరేచర్ వచ్చినప్పుడు, నానో కెల్విన్స్ లో ఆ టెంపరేచర్ వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ ఫోటాన్స్ అనేటువంటివి ఇన్సపరబుల్ గా లేవు. దే హావ్ బికమ్ అ జెలీ కైండ్ ఆఫ్ థింగ్. దే ఆర్ నో మోర్ ఇన్సపరబుల్ ఇండివిజువల్ ఫోటాన్స్. ఈవెన్ ఆటమ్స్ ఎట్ దట్ స్టేట్ Einstein extended the theory to the atoms too. Atoms కూడా ఆ స్టేట్ కి తీసుకొని వెళ్తే అవన్నీ కూడా ఇన్సపరబుల్ గా ఒక జెల్లీ టైప్ గా ఒక పదార్థంగా విస్తరించి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఈ పదార్థాన్నే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని పేరు పెట్టారు. దిస్ స్టాండ్స్ as a fifth state of matter. In the sense, one of the states of matter. We cannot number. There is no such priority. మనం చూసే వాటిలో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ 3 ఉంటాయి. చూడని వాటిల్లో అంటే అడపదడప చూడగలిగేవి ప్లాస్మా ఉంటుంది. ఒక లైట్నింగ్ వచ్చింది అనుకోండి, దట్ ఇస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్లాస్మా. అయోనిక్ గ్యాసెస్, చార్జ్ ఆ మొత్తం ఒక స్ట్రీమ్ లాగా వెళ్ళిపోతే అదేంటయ్యా అంటే అది ప్లాస్మా, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో ది సేమ్ థింగ్ విచ్ వీ కెన్ సీ ఇన్ ద స్టార్స్, విచ్ వీ కెన్ సీ ఇన్ ద వాట్ యు కాల్ ది సన్. సో సన్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్టార్. ఆఫ్ కోర్స్ ఈ సన్ మిగతా స్టార్స్ లో ఈ రకమైనటువంటి ప్లాస్మాని మనం చూస్తాం. అలాగే ఒక లైట్నింగ్ లో మనం ప్లాస్మా చూస్తాం. అలాగే ఒక ఫ్లారెసెంట్ ల్యాంప్ నుంచి వచ్చేటువంటి లైట్నింగ్ ఏదైతే ఉందో అది కూడా ఒక ప్లాస్మా. సో ఇది ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్. తర్వాత దీన్ని కూల్ చేసుకుంటూ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ లేజర్ టెక్నాలజీ అండ్ యూజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ సీమ్స్ ది ఆటమ్స్ వర్ dragged to a temperature, the closed system of the atoms were dragged to a temperature of around -273.15 degrees Celsius, which is very close to the absolute zero. And then they found that a jelly kind of substance is formed, which they named it as the Bose-Einstein condensate. So idi yes sir, yes exactly, in a single quantum state you can say all atoms అనేటువంటి కోయరెన్స్ అయిపోతాయి. అంటే ఒక పెద్ద ఆటం అనుకోవచ్చు, you can call it as a macro atom. ఒక జెల్లీ స్టేట్ లో ఉంటుంది. అది neither it is fluid nor it is in the form of a what you call an independent particle. అది ఒక రకమైనటువంటి ఒకే క్వాంటమ్ స్టేట్ కలిగినటువంటి పూల్ ఆఫ్ థింగ్స్ లాగా అయిపోతుంది. అది ఒక పూల్ లాగా ఫామ్ అవుతుంది.
దాన్నే మనం బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటాం. దాన్ని ఇప్పుడు రీసెంట్ గా ఆవిష్కరించారు మన విరించి గారు. ఎసెన్స్ లో ఒకసారి ఒక రోజు ఆయన పోస్ట్ చేశారు, ఆయన షేర్ చేశారు. ఒక శాస్త్రవేత్త హౌ దట్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ని ఎలాగా ఆవిష్కరించారు అనే విషయాన్ని చెప్తూ ఒక స్మాల్ షార్ట్స్ లో ఆ యూట్యూబ్ దాంట్లో ఉన్నటువంటి స్నిప్పెట్ ని పెట్టారు ఆయన. సో ఆ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనేటువంటిది ఇప్పుడు లేజర్ టెక్నాలజీలో వాడుతున్నాం. అంటే మనం లేజర్ అంటే మామూలుగా ఉంటాం లైట్ ఆంప్లిట్యూడెడ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ రేడియేషన్. సో దాన్ని అటామిక్ స్టేట్ లో కూడా మనం లేజర్ ని తయారు చేయొచ్చు అనేటువంటి టెక్నాలజీ లేటర్ డేస్ లో తీసుకొని వచ్చారు. సో తర్వాత క్వాంటమ్ ఎంటాంజిలింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ ఈ ఈ థియరీ అనేటువంటి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది పర్టికులర్ గా బోసాన్స్ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటివి దే ఆర్ బీయింగ్ యూజ్డ్ అట్ క్వాంటమ్ లెవెల్ at a wide range in different kinds of application. అందుకని ఏంటంటే ఈ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ తర్వాత బోసాను ఈ రెండు ఐడియాస్ ని ముందరికి తీసుకెళ్లి ఎంతో మంది సైంటిస్టులు నోబెల్ ప్రైజ్ ని తెచ్చుకున్నారు తర్వాత రోజుల్లో. హిగ్స్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. ఆ హిగ్స్ అనేటువంటి ఆయన ఈ బోసాన్స్ మీద రీసెర్చ్ చేస్తూ తర్వాత హిగ్స్ ఫీల్డ్ మీద రీసెర్చ్ చేస్తూ అంటే ఒక హిగ్స్ మెకానిజం అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు. ఏంటంటే అది boson, one kind of boson which is a scalar boson which has got a considerable high density and it's a scalar and massive among the subatomic particles. Massive in the sense మనం ఆ కంపారిజన్ లోనే చెప్తాం, ఒక ప్రోటాన్, న్యూట్రాన్, ఈ ఎలక్ట్రాన్, క్వార్క్స్ వీటితో కంపారిజన్ చేస్తూ ఉంటే ఇది ఒక మాసివ్ స్కేలార్ పార్టికల్, వన్ ఆఫ్ ది బోసాన్. దిస్ బోసాన్ appears to what you call impart mass to the other substances. రిమైనింగ్ పార్టికల్స్ కి ఇది ఒక మాస్ డోనార్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందుచేత ఈ మాస్ డోనార్ ఏదైతే ఉందో అటువంటి బోసాన్ ఈయన ఐడెంటిఫై చేశాడు, విచ్ ఇన్ ఇంటరాక్షన్ విత్ హిగ్స్ బోసాన్ ఫీల్డ్ అనేటువంటిది ఒకటి. ఆయన ఆ హిగ్స్ బోసాన్ ఫీల్డ్ లో ఈ మెకానిజం ఏర్పడుతుంది, దాంతో ఇంటరాక్షన్ తోటి ఈ పార్టికల్, ఈ స్కేలార్ పార్టికల్ విత్ సమ్ మాస్ విల్ ఇంపార్ట్ మాస్ టు ది అదర్ పార్టికల్స్ అనే సత్యాన్ని ఆవిష్కరింపజేసుకొని ఆయన ఈ గాడ్ పార్టికల్ అనేటువంటి టర్మ్ రావడానికి ఆ థియరీనే, ఆ హైపోథిసిస్ కారణం. హిగ్స్ బోసాన్ పార్టికల్ నే గాడ్ పార్టికల్ అంటారు. హవెవర్ హిగ్స్ ఈజ్ అన్ అథిస్ట్, హి డిడ్ంట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఆల్ దట్, అండ్ ఈవెన్ వీ డోంట్ బిలీవ్. గాడ్ అనేటువంటి వాడు ఒకవేళ ఉంటే ఆయన చిన్న ద్రవ్యరాశి ఒక కణంగా ఉంటాడని మాత్రం నేను అనుకోవట్లా. దట్ కుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ హిస్ క్రియేషన్, హిస్ వెరీ బిగ్ క్రియేషన్. ఇఫ్ ఫర్ ద నాన్ బిలీవర్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. It happened accidentally. That's a particle which could offer mass as a part of its property, as a part of its natural property. Accidental గా జరిగే రకరకాల సీక్వెన్సెస్ లో ఇది ఒక సీక్వెన్స్ ఇది ఈ రకంగా నడిచింది. ఆ పార్టికల్ ఆ హిగ్స్ ఫీల్డ్ అనే దాంతో ఇంటరాక్ట్ అయ్యి ఆ మిగతా పార్టికల్స్ కి మాస్ ని ఇంపార్ట్ చేస్తుంది, అది దాని న్యాచురల్ లక్షణం అని ఒక మామూలు సైంటిస్ట్, నాన్ బిలీవింగ్ సైంటిస్ట్ చెప్పచ్చు. బట్ హవెవర్ దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్. అఫ్ కోర్స్ ఆయన హిగ్స్ అనేటువంటి ఆయన గాడ్ డామ్ పార్టికల్ అని కూడా ఒక ఉద్దేశంతో అన్నాడని వింటూ ఉంటాం. So this is not a discussion of believers and non-believers. So if we equate God to a particle, that God particle should be omnipotent, omnipresent, and that kind of thing. This God particle, what they named it, cannot fit to that bill. కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేసి ప్రశాంతంగా మిగతా చర్చను మనం చేసుకున్నట్టయితే, సో ఈ గాడ్ పార్టికల్ అనేటువంటి ఒకటి, లేదా ఈ బొసాన్, అది కూడా ఒక బొసాన్ ఫ్యామిలీ. సో ఈ బొసాన్ అనేటువంటిది ఒక పార్టికల్. ఈ పార్టికల్ ని హిగ్స్ అనేటువంటి వాడు ఆవిష్కరించాడు. తర్వాత లేజర్ స్పెక్ట్రోస్కోపీలో, తర్వాత లేజర్ స్టడీస్ లో వాటన్నిటిలో కూడా ఈ ఫోటాన్ గ్యాస్ అనేటువంటి దాన్ని, తర్వాత ఆటమ్స్ ని బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ చేస్తే వచ్చే పూల్ ని వాళ్ళు తర్వాత వాడుకున్నారని వినికిడి. సో వాళ్ళందరికీ కూడా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ కి వాళ్ళకి దే గాట్ దిస్ నోబెల్ ప్రైజెస్ వన్ ఆఫ్టర్ ది అదర్. బట్ బోస్ కి నోబెల్ ప్రైజ్ రాలేదండి. Bose did not get the Nobel Prize. So that doesn't make him anything little when compared to the other scientists who got the Nobel Prize. It seems that there is a kind of norm they follow in order to give the Nobel Prize. Even Einstein did not get the Nobel Prize for the theory of relativity. And photoelectric effect ని ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ప్రయోగపూర్వకంగా ఒక ఏదైనా సత్యాన్ని ఆవిష్కరింపజేస్తే దానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ వస్తుంది, కానీ ప్యూర్లీ థియరిటికల్ దానికి రాదు అని విన్నాను. How far it is, I didn't go in a deep detailed study into that. Most of the times those who have got an experiment substantiating a hypothesis, those scientists have got this Nobel Prize. So the Satyan అనేటైనా ఈయన ప్యూర్లీ థియరిటికల్ ఫిజిసిస్ట్. అయినా ఎక్కడైనా ఒక ప్రయోగం చేసినట్టు మనకు కనబడదు.
ఇది మనకేంటంటే డ్రాబ్యాక్ ఇన్ ఇండియన్ ఎన్వైరన్మెంట్ ఇన్ దోస్ డేస్. అంటే ఒక ప్రయోగపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ మనం చేయలేకపోయాం. ఆ ల్యాబొరేటరీస్ లేవు, అటువంటి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. ఆ కాలంలో అంతో ఇంతో ప్రయోగపూర్వకంగా ఏదైనా ఆవిష్కరిద్దాము అనేటువంటి కృషి చేసిన జేసీ బోస్ లాంటి వాళ్ళు, సివి రామన్ లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని నెత్తిన పెట్టుకోవాలి వాళ్ళని. సో హీఈస్ అ సెల్ఫ్ టాట్ యాక్చువల్లీ. ది బోస్ అనే ఆయన ఆయన నేర్చుకున్నాడు, నిరంతర పరిశోధన ద్వారా, అధ్యయనం ద్వారా నేర్చుకున్నాడు. నేర్చుకొని ఆయన స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది అంటే దాన్ని హెల్ప్ తీసుకొని ఆయన ఇమాజినేషన్ మొత్తాన్ని మ్యాథమెటికల్ ఫామ్ లో డిస్క్రైబ్ చేయగలిగాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ ది బోస్. అండ్ హీ కుడ్ కన్విన్స్ దట్ టైమ్ జీనియస్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ పేరు మీరు తీసుకున్నట్టయితే కనుక అనేక రకాలైనటువంటి పరిశోధనలో ఆయన ఒక భాగంగా ఉంటాడు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్, you should appreciate the greatness of the Einstein. ఏ యొక్క కొలాబరేటివ్ అప్లికేషన్ లేదా కొలాబరేటివ్ థీసిస్ వాళ్ళు డెవలప్ చేశారో దాన్నింటిలో ముందర పేరు బోసే పెట్టి, బోస్ పేరే ఇవ్వండి. బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్, బోస్ ఐన్స్టీన్ పార్టికల్స్, దెన్ బోస్ ఐన్స్టీన్ గ్యాస్. So all these things, they were in those names. He kept Bose name in front of his name, and he has given such a great importance to the our leader Sachindranath Bose. సో ఈ రకంగా ఈయన సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఒక్కొక్క దీంట్లో చేశాడండి. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దాట్, మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఒక వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళినట్టయితే ఈయనకి మొత్తం 9 మంది పిల్లలు అంటండి. 9 మంది పిల్లలు అంట. కొంచెం లైటర్ ఈయనగా జస్ట్ ఆయన ఇండివిజువల్ లైఫ్ లో పోదాం, ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని ఇది ఎందుకు చెప్పానటువంటి మనం దాని కనెక్టివిటీ చెప్తాను, తీసుకొస్తాను. 9 మంది పిల్లల్లో 2 పిల్లలు చనిపోయినారట, ఇంకా 7 పిల్లలు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ గర్ల్స్ ఇట్ సీమ్స్, అండ్ ఆల్ ది గర్ల్స్ హీ మేడ్ దెమ్ గ్రాడ్యుయేట్స్. అండ్ ఇఫ్ యూ లిసన్ టు ద వే హౌ హీ గాట్ మ్యారీడ్ ఇన్ టు వన్ ఆఫ్ ది ఎలైట్ పీపుల్ ఆఫ్ దట్ సొసైటీ, అందులో 11 ఏళ్ల అమ్మాయికి when he was 20 years old, he was given to a girl of 11 years age. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ సోషల్ రిఫార్మిస్ట్ ఉన్నాడు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసే చాలా మంది రిఫార్మిస్టులు ఉన్నారు స్వామి. వీళ్ళందరితో పాటు ఈయన కూడా ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆచరణకు వచ్చేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన ఒక 11 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ 11 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దాంట్లో. అయితే వాళ్ళ మామగారు వచ్చి ఆయన ఒక ఫిజిషియన్, ఈజ్ అ డాక్టర్. సో ఒక ఎలైట్ దీంట్లోంచి వచ్చాడు. సో తర్వాత ఏంటంటే ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ప్రాథమిక విద్య, తర్వాత ఉన్నత విద్య ఆమె కూడా చదువుకుంది. వాళ్ళ మిసెస్, ఆమె పేరు ఉషా బాయ్ సంథింగ్ ఇస్ దేర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఉషాది సంథింగ్, బెంగాలీలో అది అనేటువంటి పేరు వస్తుంది. ఆమె ఉషాది అనుకుంటాను. ఆమె కూడా ఈయన తర్వాత ఆమెను ఎడ్యుకేట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఆడపిల్లలందరూ చక్కగా గ్రాడ్యుయేట్ చేశారు వాళ్ళందరినీ కూడా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద వే హౌ హీ మేడ్ ఎ ప్రోగ్రెస్, though he got into marriage with a small kid of 11 years old. So apart from that, లేదండి, have more kids to become scientists, బాగుంది. అంటే give rise to more kids and make more scientists. అధునాతనమైన అప్లికేషన్. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క చెప్తున్నాను కదా, ఈ వివాహంలో ఆ ఆదర్శం అనేటువంటిది కనపడకపోయినా ఒక చోట ఆయన ఆదర్శం చూపించాట. పట్టుబట్టి నేను ఒక్క పైసా కూడా అమ్మాయి దగ్గర తీసుకోను, కట్టంగా ఇది ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటా అని ఒప్పించి పెద్దవాడని కట్టం లేకుండా పెళ్లి చేసుకుంటాం. ఆ కాలంలో వరకట్నం అనేటువంటి బాల్య వివాహంతో సరిపోల్చదగ్గ దురాచారం ఆ టైంలో త్రూఅవుట్ ఇండియా ఉన్నది. ఆయన చేతనైనంత ప్రోగ్రెసివ్ థాట్ లో ఆయన కట్నం అనేటువంటి తీసుకోకుండా పెళ్లి, they would have given because they come from an elite family. Still, he preferred not to take even a single rupee as a what you call the dowry. సో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ప్రోగ్రెస్. ఈ 9 మంది పిల్లలు, దాంట్లో 2 చనిపోవడం, ఇవన్నీ నిత్య జీవితంలో ఇలాంటి సెట్ బ్యాక్స్, ముందరికెళ్ళాలు, వెనక్కి పడాలు, ఇన్ని ఉంటాయి. ఇన్నిటి మధ్య ఇన్ని ఆవిష్కరణ చేశాడు. దానికి మనం మెచ్చుకోవాలి. అంటే ఎంత ఏకాగ్రతతోటి దే వర్ వర్కింగ్ టువర్డ్స్ వాట్ దే బిలీవ్డ్. ఇది మనం చేసే కాంట్రిబ్యూషన్ ఫ్యూచర్ జనరేషన్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టితోటి ఎంత ఫోకస్ పెట్టి ఒక సత్యాన్ని ఆవిష్కరించడానికి వాళ్ళు పాటుపడ్డారనేటువంటి విషయం చూస్తే చిన్న చిత్తగా ఎవరో జరిగి ఉంటుంది, దాన్ని పెద్ద మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. చిన్న ప్రిజుడీసెస్ అనేటువంటివి ఎక్కడైనా ఉంటాయి, ఈగో క్లాషెస్ ఇలాంటివి. కీపింగ్ దట్ అపార్ట్. సో ఈయన ఈ కల్కటాలో ఈయన ఐన్స్టీన్ తోటి ఉన్నటువంటి కరెస్పాండెన్స్, ఈ కరెస్పాండెన్స్ ద్వారానే పరిచయం అప్పటిదాకా కూడా. సో యాక్చువల్గా ఈయనకు సరైనటువంటి పొజిషన్ ఈయనటువంటి యూనివర్సిటీ ఆఫ్ కల్కటాలో ఈయనకి లేదు.
అప్పుడు మెగ్రా సా గారిని ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా చేసేశారు. ఆ డైరెక్టర్ లాంటి పోస్ట్ ఈయనకి లేదు. సో ఈయన ఏం చేశారు అంటే, మీరు ఢాకాకి వెళ్ళండి, ఢాకా యూనివర్సిటీలో మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. సో ఆ ఢాకా యూనివర్సిటీలో ఈయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా తీసుకోవాలంటే ఈయన డాక్టరేట్ చేస్తున్నారు కనీసం. He was a postgraduate in mixed mathematics. He was a graduate in mixed mathematics along with physics. సో మెయిన్గా మ్యాథమెటిక్స్ మీద ఆయన ఫోకస్ ఎక్కువ ఉంది. ఫిజిక్స్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన థియరిటికల్గా బాగానే చేశాడు. అది పక్కన వచ్చి ఈ ఢాకా వెళ్ళి ఆ పోస్ట్ తీసుకోవాలంటే ఈయనకి డాక్టరేట్ లేదు. డాక్టరేట్ లేకపోతే ఐన్స్టీన్ గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్ అక్కడ పనిచేస్తుంది. హీ వాజ్ పోస్టెడ్ ఇన్ ఢాకా యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. సో అక్కడ ఈయన ఢాకాకి వెళ్ళినప్పుడు కొత్తలో 1920 ఆ ప్రాంతంలో in a period of 2 years or so, he got a scholarship and he was allowed to travel Europe. అప్పుడు ఆయన యూరోప్కి వచ్చారండి 1922 ఆ ప్రాంతంలో. సో he traveled around in the Europe. He landed first in the Berlin, it seems. బెర్లిన్లో ల్యాండ్ ఇది ప్యారిస్, ఇట్ సీమ్స్. ప్యారిస్లో ల్యాండ్ అయినప్పుడు అక్కడ చాలా మంది ప్యారిస్లో ఈయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అంటే అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవరైతే ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసి రెఫ్యూజీస్గా ఫ్రాన్స్లో ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్లో ఈయనకి షెల్టర్ ఇవ్వబడింది. అది కూడా ఈయన యొక్క సీనియర్ ఒక ఆయన ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్లో చాలా విగరస్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక ఆయన ఈయనకి ఆ షెల్టర్ ఇచ్చాడు. అక్కడ ఈయన అకామిడేషన్ తీసుకున్నాడండి. సో అక్కడ అకామిడేషన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు అన్ ఇండాలజిస్ట్. అక్కడ ఒక ఇండాలజిస్ట్ని పరిచయం చేశాడు. నాకు నేమ్స్ అంతా గుర్తులేదు, బట్ టూకీగా అవుట్లైన్గా నాకు పరిచయం ఉన్నటువంటి విషయం చెప్తాను. సో ఆ ఇండాలజిస్ట్ అనేటువంటి ఆయన హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ద బోర్స్ ఇంట్రడ్యూస్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ రెవర్డ్ సైంటిస్ట్ ఆఫ్ దోస్ డేస్ హూ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ద క్వాంటమ్ మెకానిక్స్, డి బ్రోగ్లీ. బోర్ తర్వాత ష్రోడింగర్ వచ్చే మధ్యలో ఈ డి బ్రోగ్లీ అని ఒక ఆయన, హైజెన్బర్గ్ అనే ఒక ఆయన, ఈయన వీళ్ళు చేసినంత చాలా గొప్ప కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి వీ కెన్ హెరాల్డ్ దెమ్ ఫర్ ఎవర్. సో అలాంటి కాంట్రిబ్యూషన్స్ చేసినటువంటి డి బ్రోగ్లీ గారి క్రిస్టలోగ్రఫీ ల్యాబ్లోకి ఈయనని ప్రవేశపెట్టాడు, ఆయనకి పరిచయం చేశాడు. సో ఈ వర్క్డ్ విత్ ద డి బ్రోగ్లీ. ఆ డి బ్రోగ్లీ అనే ఆయన డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనే దానికి ఆద్యుడు. సో మనం ముందర చెప్పుకున్నాం, yes sir, Louis de Broglie and Maurice de Broglie is his brother. Both of them are brothers and both used to run that laboratory in the France, in Paris. So actually ఈ Maurice de Broglie అనేటువంటి ఆయన చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ ల్యాబ్ వరకు వచ్చేసరికి. లూయి డి బ్రోగ్లీ ఆయన క్వాంటమ్ మెకానిక్స్ కి ఆయన కాంట్రిబ్యూషన్ ఆయనకు ఉంది. ఎస్ సార్, వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఆఫ్ ది సబటామిక్ పార్టికల్స్ ఇన్ జనరల్ యూ కెన్ సే, నాట్ జస్ట్ ఎలక్ట్రాన్స్ alone. ఎలక్ట్రాన్స్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అప్లికబుల్ యూనివర్సల్లీ టు ఎనీ పార్టికల్ ఆఫ్ సబటామిక్ స్కేల్. ఆయన చెప్పిన డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది అది ఈవెన్ ది బోసాన్స్ కి, ఫోటాన్స్ కి, ప్రతి సబటామిక్ స్కేల్లో ఉన్న పార్టికల్ కి కూడా అది అప్లై చేసుకోవచ్చు మనం. సో ఆయనతోటి డి బ్రోగ్లీ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి మరింత అవగాహన చేసి దాన్ని అప్లై చేశారు దీనికి, ఈ బోసాన్స్ కి. సో ఈయన తీసుకొచ్చినటువంటి దీంట్లో చేసినప్పుడు ఈ మ్యాక్స్వెల్ నుంచి కంప్లీట్ షిఫ్ట్ అయిన ప్లాంక్ థియరీలోకి వచ్చినప్పుడు ఆ పార్టికల్ అనేటువంటిది ఏదైతే ఉందో, హీ టోల్డ్ దాట్ ఎస్ ఇట్ ఫాలోస్ ది హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ డి బ్రోగ్లీస్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. కోర్స్ ఆ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఉండబట్టే అన్సర్టనిటీ. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లేకపోతే అన్సర్టనిటీనే లేదు. ఇట్ ఇస్ అ పార్టికల్ వుడ్ హావ్ నోన్ ఇట్ by its position in the three-dimensional space. If it is a wave, yes, of course, we can say at least a range in the limitations of which the wave is spreading. So ఆ రకమైనటువంటి పాసిబిలిటీ ఉండేది. But now when we say it has got both particle and wave nature, the matter you cannot predict at the subatomic scale both position and its momentum simultaneously and accurately. Simultaneously and accurately అనేది కూడా ఒక స్టాటిస్టిక్స్. అది హైజెన్బర్గ్ స్టాటిస్టిక్స్ అనుకోండి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు h/4π అంటాం, లేదా h⁻/2 అంటాం. సో ఈ స్టాటిస్టిక్స్ కూడా చూడండి, స్టాటిస్టిక్స్ అనేటువంటిది, మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎంత ప్రభావితం చేసింది ఫిజిక్స్ తర్వాత ఇతర రిలేటెడ్ సైన్సెస్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ష్రోడింగర్ కూడా ఒక ఈక్వేషన్ తయారు చేశాడు సింపుల్ గా, క్వాంటమ్ ఈక్వేషన్ అని. లాప్లేసియన్ ఆపరేటర్స్ తర్వాత హామిల్టోనియన్ ఆపరేటర్ పెట్టి హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసై అన్నాడు బ్రహ్మ పదార్థం లాగా. సో హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసై అంటే దాని సొల్యూషన్స్ ఎవరు చేయాలి? ఈక్వేషన్ నువ్వు ఇచ్చావు కానీ. సో ది స్టాటిస్టిషియన్స్, మ్యాథమెటిషియన్స్ ప్లంజ్డ్ ఇన్ టు ద రో. ఒకటి తర్వాత ఒకటి మ్యాథ్స్ వీళ్ళందరూ మ్యాట్రిసెస్ ని, డిటర్మినెంట్స్ ని, స్టాటిస్టిక్స్ ని అన్నిటిని ఎంప్లాయ్ చేసుకొని రకరకాలైనటువంటి సొల్యూషన్స్ తీసుకొని వచ్చి ఆ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆఫ్ వాట్ వీ కాల్ ఇన్ జనరల్ యాజ్ క్వాంటమ్ నెంబర్స్.
ఆ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అని, సబాటామిక్ పార్టికల్స్ కి మనం ఇచ్చేటువంటి క్వాంటమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ద సొల్యూషన్స్ వర్ యాజ్ ఇట్ ఈస్, దే కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈజీన్ ఫంక్షన్స్ అండ్ ఈజీన్ ఫంక్షన్స్, ఈజీన్ వెక్టర్స్, అండ్ విచ్ ఆర్ ది డైరెక్ట్ డ్రాన్ ఫ్రమ్ ది మ్యాక్స్ బర్న్ కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో అది ఒక పక్కన పెడితే ఈ డి బ్రోగ్లీ దగ్గరకు వద్దాం. సో డి బ్రోగ్లీ తోటి వర్క్ చేసి ఆ డ్యూయల్ నేచర్ ఆఫ్ ది పార్టికల్ ని సబాటామిక్ పార్టికల్స్ కి ఎక్కడెక్కడ వర్తింపజేయొచ్చు, ఈ ఫోటాన్స్ కి, తర్వాత మ్యాక్స్ ప్లాంక్ థియరీకి, తర్వాత ఆటమ్స్ కి ఎట్ దట్ స్కేల్ ఆఫ్ ది బోస్-ఐన్స్టీన్ కండెన్సర్ ఆ లెవెల్ తీసుకెళ్ళినప్పుడు ఆటమ్స్ కి వీటన్నిటికి అప్లై చేసి ఆయన దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు థియరీని. సో దట్ ఓన్లీ వీ కాల్ ఇట్ అస్ బోస్-ఐన్స్టీన్ గ్యాస్ అని దాన్ని చెప్తాం. సో అది పక్కన పెట్టేస్తే తర్వాత మీకు ఇంకా అక్కడ మేడం క్యూరీ తోటి ఆయన వర్క్ చేశారండి. మేడం క్యూరీ వాస్ ఇన్ ద రేడియో యాక్టివిటీ డ్యూరింగ్ దోస్ టైమ్స్. సో ఆమె రేడియో యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ఆమె యొక్క ఇన్స్టిట్యూట్ లో ఆయన ఫెలోషిప్ కోసం, అంటే ఫెలోషిప్ ఇన్ ద సెన్స్ టు వర్క్ ఫర్ సమ్ డేస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్, ఆ రకమైన క్రిస్టలోగ్రఫీ మీద కానీ లేదా రేడియో యాక్టివిటీ మీద కానీ నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి ఈ ల్యాబ్స్ లో ఆయన పనిచేశాడు. సో మేరీ క్యూరీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఆమె ఒకటే చెప్పింది, నువ్వు బాగానే ఉన్నావు, అంత బాగానే ఉంది, బ్రహ్మాండమైన ఆవిష్కరణ చేస్తావు, అంత మంచిదే, కాకపోతే నాకు ఫ్రెంచ్లోనే నేను కన్వర్స్ చేయగలను, నీకు ఫ్రెంచ్ రాకపోతే కష్టం అవుతుంది అని. సో యాక్చువల్లీ బై ద టైమ్ హీ రీచ్ ద ప్యారిస్ హీ వాస్ గుడ్ ఈవెన్ ఇన్ ద French language, but yet he improved further in his duration during the France in order to develop some kind of knowledge pertaining to the radioactivity. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ని ఏం చేశాడంటే మళ్ళా రిటర్న్ బ్యాక్ ఢాకాకు వచ్చినప్పుడు దీన్ని ఆయన యొక్క క్రిస్టలోగ్రఫీ ల్యాబ్ ని అక్కడ డెవలప్ చేయడంలో, రేడియో యాక్టివిటీకి సంబంధించినటువంటి ల్యాబ్ ని డెవలప్ చేయడంలో ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసినాయి. సో దట్ ఈస్ హౌ హీ లెర్న్ ఫ్రెంచ్. ఇన్ సీమ్స్ హీస్ అ పాలిగ్లాట్. He is good in Sanskrit, he is good in French, he is good in German, he is good in very good number of languages apart from Sanskrit and Bengal and Hindi. So ఇన్ని లాంగ్వేజెస్ మీద ఈయనకి కమాండ్ సంపాదించి ఒక లెవెల్ దాకా వెళ్ళిపోయినాడు దాంట్లో. అంటే శాస్త్ర పరిశోధనలను కూడా అవగతం చేసుకునేటువంటి లెవెల్కి వెళ్ళాడు. అంటే ఆయన డెప్త్ ఆఫ్ ద స్టడీ కానీ ఆయన ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. దీస్ డేస్ వి నో చిన్న ప్యాటర్న్స్ ఏదైనా వచ్చింది అంటే మనం మాట్లాడుతూ ఉంటే కూడా ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే కూడా విపరీతమైన చిరాకు వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చాలా ఇదిగా ఫీల్ అయిపోతూ ఉంటాం. లేదా చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే వాటిని ఓవర్కమ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎన్నో ఇబ్బందులకి ఓర్చుకుంటూ ఇన్ని దేశాలు తిరుగుతూ ఇన్ని రకరకాల లాంగ్వేజెస్ సంబంధించినటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ దగ్గర యాక్సెప్టెన్స్ సంపాదించుకుంటూ వాళ్ళతోటి హాబ్నాబ్ అయ్యి వాళ్ళతోటి వర్క్ చేస్తూ గొప్ప ఆవిష్కరణలను ఈయన చేశాడు. అంటే దీని వెనకాల ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటిది అనేటువంటి విషయం నిజంగా ఇట్స్ అ హ్యాట్స్ ఆఫ్ థింగ్. Like we need to learn such kind of things from these great people, absorbing like ఆయన వాళ్ళ దగ్గర అది నేర్చుకొని అవన్నీ చేసి తర్వాత he moved on to Berlin. During this period it seems PC Ray advised him, don't go away from the Berlin till the time you have a fruitful discussion with Einstein and got all kinds of knowledge that are possible during the discussions you have with Einstein or the likes among those. అప్పటికి కొంత ఇంకా అది ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన కాలమే, సెకండ్ వరల్డ్ వార్ కి ముందర పూర్వపు రంగం ఇంకా 1939-45 పీరియడ్ రాలే. దిస్ ఇస్ డ్యూరింగ్ 1920, 22, 24 ఆ ప్రాంతంలో. సో హీ వెంట్ టు బెర్లిన్ లేటర్. బెర్లిన్ లో ఐన్స్టీన్ తోటి చాలా కాలం గడిపాడు. ఆ టైంలో ఒక మాట చెప్పాడు పీసీ రే, పొరపాటును కూడా నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళకు అని చెప్పి. ఇంగ్లాండ్ లో ఒకడో ఇద్దరు తప్ప అక్కడ ఎవరు లేరు స్వామి, వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసారు జర్మనీకి, తర్వాత ఫ్రాన్స్ కి వచ్చేస్తున్నారు. నువ్వు హైజెన్బర్గ్ కావాలంటే ఫ్రాన్స్ లో కలవచ్చు, డి బ్రోగ్లీని కలవాలంటే ఫ్రాన్స్ లో కలవచ్చు, ఎవరిని కావాలన్నా కూడా ఆ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ వాళ్ళని జర్మనీలోనో లేకపోతే ఇతర యూరోపియన్ కంట్రీస్ లో వేరే ఫ్రాన్స్ జర్మనీలో కలవచ్చు కానీ బట్ డోంట్ గెట్ ఇన్ టు ద ఇంగ్లాండ్ యాజ్ దెన్. ఇంగ్లాండ్ లో అంత లేదా ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లైక్ సైంటిఫిక్ ఎన్వైరన్మెంట్ అనేటువంటిది మళ్ళీ ఇంగ్లాండ్ లో లోపించింది. బేసికలీ దే ఆర్ ట్రేడింగ్ పీపుల్, కమర్షియల్ విత్ కమర్షియల్ ఇంట్రెస్ట్, ఏది లాభపడుతుందో దానికి వాళ్ళు సై అంటారు, లేకపోతే లేదు. సో అలాంటి కమ్యూనిటీలో సైన్స్ డెవలప్ అయినటువంటిది అవసరం మేరకు చేశారు. ఆవిరి యంత్రం వచ్చినా దాన్ని ఉపయోగించుకొని రైళ్లు పాటు వచ్చినా కూడా ఇవన్నీ కూడా అవసరం మేరకు వాళ్ళు డెవలప్ చేశారు తప్పించి బియాండ్ దట్ దే డి నాట్ రియల్లీ ఫోకస్ మచ్ అపాన్ ద ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్. ఇఫ్ యూ జస్ట్ గో ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అంత లేదండి అక్కడ యాక్చువల్గా. అఫ్ కోర్స్ రూదర్ఫోర్డ్ ఇస్ న్యూజిలాండ్, ఆ కొలోనియల్ దీంట్లో ఉన్నది ఆయన. ఎన్ఎస్ రూదర్ఫోర్డ్ అనేటువంటి వాడు న్యూజిలాండ్, ఈస్ డిసైపుల్ ఆఫ్ జే థామ్సన్. అదొక వండర్ఫుల్ స్టోరీ యాక్చువల్గా. ఆ జే థామ్సన్ రూదర్ఫోర్డ్. జే థామ్సన్ గారు ఒక ప్రతిపాదన చేసి
ప్లమ్ పుడింగ్ మోడల్ లేదా పంకిన్ మోడల్, అక్కడ ఆగిపోయాం అనుకోండి, శాస్త్రం అక్కడే ఆగిపోయింది అనుకోండి, మనం ఇంకా ఆ పుచ్చకాయ మోడల్లోనే ఉండిపోయేవాళ్ళం. ఆ తర్వాత రూదర్ఫోర్డ్ గారు ఇది కాన్సెంట్రిక్ మోడల్ కాదండి, ఇది కాన్సెంట్రిక్ మోడల్ అయితే కనుక ఇన్ని ఆల్ఫరేస్ దాని గుండా వెళ్ళవు అని చెప్పి ప్రూవ్ చేసేందుకు ఆ ప్రయోగానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నాట్ బికాస్ ఆఫ్ ద థియరీ యాక్షన్. And J. Thomson also got a Nobel Prize because of his discovery of electron, and apart from that, E/M ratio he discovered. ఆ E/M ratio డిస్కవరీ చేసిన దానికి, ఎలక్ట్రాన్ డిస్కవరీ చేసిన దానికి జే థామ్సన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన శిష్యుడు ఆయన చెప్పిన దాన్ని కాంట్రడిక్ట్ చేసి రూదర్ఫోర్డ్ కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో దట్ వాజ్ వన్ కైండ్ ఆఫ్ స్మాల్ రామాయణంలో పెడకలు ఎట్లాగా అనమాట. సో అది అట్లా అటుపెట్టి ఈయన ఎస్ఎన్ బోస్ గారు శుభ్రంగా వెళ్ళి అక్కడ ఐన్స్టీన్ తోటి కూర్చొని అన్ని రకాలైనటువంటి డిస్కషన్స్ చేసి బోత్ ఆఫ్ దెమ్ ఇన్ కొలాబరేషన్ బ్రాట్ అవుట్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ ద ఫిజిక్స్ అండ్ ది సైన్స్ ఎట్ లార్జ్. సో బోస్ ఫోటాన్ అక్కడే వచ్చింది, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ కి ఫైనల్ రూపకల్పన అక్కడే జరిగింది. తర్వాత థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు చేశారు. బోస్ ఐన్స్టీన్ కొరిలేషన్ అనేటువంటి ఒక అటామిక్ స్కేల్లో సిమెట్రీలని కంపేర్ చేస్తూ వచ్చేటువంటి ఒక సైంటిఫిక్ అబ్జర్వేషన్, వాటిద్దరు దాన్ని ఫ్రూట్ఫుల్ లెవెల్కి తీసుకెళ్లి ఒక ఫైనల్ డ్రాఫ్ట్ని తయారు చేశారు. ఇలాగా దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ దే హావ్ డన్ టుగెదర్ ఇన్ బెర్లిన్. సో ఐన్స్టీన్ గారు బోస్కి చాలా విలువ ఇచ్చి ఆయన రాసినటువంటి ప్రతి ఆర్టికల్ని కూడా, ఎస్ సార్, ప్రతి ఆర్టికల్ని కూడా ఆయన ఆ జర్మన్ ఫిజిక్స్ పేపర్ ఏదైతే ఉందో, మ్యాగజైన్ ఏదైతే ఉందో దాంట్లో పబ్లిష్ చేయించి ఈయనకి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ రావడానికి ఐన్స్టీన్ అటువంటి వాడు చాలా దోహదపడ్డాడు. లైక్ హౌ హార్డీ హెల్ప్ రామచ్, ఐన్స్టీన్ హెల్ప్ బోస్ ఇన్ సెవరల్, అఫ్ కోర్స్ సెవరల్ సైంటిస్ట్ దే గివెన్ హిమ్ అప్లిఫ్ట్, లైక్ హైజెన్బర్గ్ కానీ, లేకపోతే డి బ్రోగ్లీ కానీ, మేడమ్ క్యూరీ కానీ, వీళ్ళందరూ కూడా ఈయనలో సైంటిఫిక్ టెంపర్మెంట్ కానీ, ఆ ఆవిష్కరణకు చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ, తర్వాత కాలంలో ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇండియాలో ఆయన కాంట్రిబ్యూట్ చేయడానికి, సైన్స్ కాంట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన దోహదమైనటువంటి విషయ సేకరణ అంతా కూడా ఆ సైంటిస్టులతో ఈయనకున్న ఇంటరాక్షన్ వల్లనే జరిగింది. విద్వాన్ సర్వత్ర పూజితే అంటే ఇదేనండి, వేరే ఇంకేం లేదు. ఏదో ప్రత్యేకంగా ఒక పర్టికులర్ థింగ్లో దాన్ని మనం నిష్ణాతులు అయిపోయి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేంట్లో అయినా సరే ఒక రంగంలో వాడు నిష్ణాతుడు అయితే వాడికి ఏ ఊరు వెళ్ళినా కూడా వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, బోస్ అనేటువంటి ఆయన చాలా కలుపుకోలు వ్యక్తి. అంటే ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు, లైక్ ఏ ఫ్లూయిడ్, ఎవరితో అయినా మిక్స్ అయిపోతుంది, లైక్ వాటర్. ఇట్ కెన్ జెల్ వెల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, బోత్ పోలార్ అండ్ నాన్ పోలార్ సబ్స్టెన్సెస్, ఎట్లాంటి వాటితో కూడా అది మిక్స్ అయిపోగలిగేటువంటి ప్రాపర్టీస్ అనుకుంటా. అలాగా అన్నిటితోటి కలిసిపోగలిగేటువంటి నైజం ఆయనకి బోస్ గారికి ఉంది. సో బికాస్ ఆఫ్ ద వే he learned the different kinds of languages, that also could have helped him to get in touch with that kind of scientists of that rank and learn something from them and impart that kind of education in India too. So the imparting of the education అటువంటి ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి నాలెడ్జ్ ఆయనకి ఆ రకంగా ఉపయోగపడింది. ఆయన చాలా కలుపుకోలు వ్యక్తి అని విన్నారు ఈ బోస్ గారు వ్యక్తిత్వ పరంగా. అపార్ట్ ఫ్రమ్ దట్, హీ ఈస్ గుడ్ అట్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం చాలా మంది సైంటిస్టులు చూస్తారు. సైంటిస్ట్ అంటే గడ్డాలు మీసాలు పెంచేసుకొని, జులపాలు పెంచేసుకొని, ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబుల్లోనో లేకపోతే డెస్కుల్లోనో తలలు వచ్చేసి ఆస్ట్రిచ్ టైప్లో గడపడు, ఇసుకలో తలలు వచ్చిన ఆస్ట్రిచ్ లాగా. అట్లా కాకుండా వీళ్ళకి ఒక వెంటిలేషన్ దే రిక్వైర్, అండ్ ఈచ్ వన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. లైక్ మీరు ఐన్స్టీన్ తీసుకుంటే ఆయన కూడా వైలిన్ అలాంటి దాంట్లో ఏదో ప్రవేశం ఉంది అంటారు, పియానో అనుకుంటాను మోస్ట్ ప్రాబ్లమ్. అలానే ఈయన వైలిన్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి, ఎస్రాజ్ అనే ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉందంటాడు, సాంప్రదాయక వైలిన్ లాగా ఉంటుంది. అది బ్రహ్మాండంగా వాయించేవట. రవీంద్ర సంగీత్ని చాలా ఇష్టపడేవట. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయనకి జస్ట్ 2-3 years ఆర్ 4-5 years ముందర కాలంలో ఆయన ప్రెసిడెన్సీ కాలేజ్లోనే ఆయన కూడా చదివి వెళ్ళాడు, హిందూ స్కూల్లో కూడా చదివి వెళ్ళాడని విన్నాం. తర్వాత విశ్వభారతిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన్ని వైస్ ఛాన్సలర్గా చేశారు తర్వాత కాలంలో. రవీంద్రనాథ్ ఠాగూర్కి అంటే చాలా రెఫరెన్స్. ఐన్స్టీన్ అన్న కూడా రవీంద్రనాథ్ ఠాగూర్కి చాలా బ్రహ్మాండమైన రెఫరెన్స్ ఉంది. వాళ్ళిద్దరు 1-to-1 దే హ్యావ్ గాట్ అ మీటింగ్ అండ్ దే డిస్కస్ లాట్ మెనీ థింగ్స్, నాట్ ఓన్లీ అబౌట్ ద సైన్స్ బట్ along the philosophical lines, like east west meets the west అన్నట్టు ఏదో ఒక పాయింట్లో ట్రూత్ ఆవిష్కరణలో ఈస్ట్ వెస్ట్ చాలా విషయాల్లో ఆ పరిణతి చెందినటువంటి మనుషుల మధ్య ఆ సారూప్యత సామరస్యత ఉంటూనే ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఐన్స్టీన్ ఒక రకమైన ఫ్రూట్ఫుల్ కొలాబరేషన్ అయితే, రవీంద్రనాథ్ ఠాగూర్ బోస్ ఒక రకమైనటువంటి ఫ్రూట్ఫుల్ కొలాబరేషన్. సో ఈ బోస్ ఐన్స్టీన్ కొలాబరేషన్ ఒక ఫ్రూట్ఫుల్ కొలాబరేషన్. సో హార్డీ రామానుజన్ ఈజ్ వన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అలాగా
ఈ ఫ్రూట్ఫుల్ కొలాబరేషన్స్ నుంచి ఈయన నేర్చుకొని వచ్చిన తర్వాత విశ్వభారతిలో కూడా ఈ ఢాకాలో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎమెరిటస్ ప్రొఫెసర్ అని ఏదో ఒక ర్యాంకింగ్ ఇచ్చారు ఆయనకి, నేషనల్ ప్రొఫెసర్ ఏదో ఇచ్చారు, తర్వాత గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ లేటర్ హీ వాజ్ టేకెన్ ఇన్ టు రాజ్యసభ 1950 పీరియడ్ లో ఆయన రాజ్యసభలో కూడా తీసుకున్నారు ఆయన మన ఎస్ఎన్ బోస్ గారిని. సో ఈ ప్రాసెస్ లో ఆయన ఒక థాట్ ఏదైతే ఉందో అది ఒకటి మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఏం చెప్పేవాడంటే సైన్స్ అనేటువంటిది వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో పాపులరైజ్ చేయాలి, సామాన్యులకి సైన్స్ అర్థం కావాలి అనేటువంటిది ప్రగాఢమైనటువంటి నమ్మకం ఆయనకి. సో ఆ ప్రయత్నంలో ఆయన బెంగాల్లో సైన్స్ ని, బెంగాలీ లాంగ్వేజ్ లో సైన్స్ ని బోధించేటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టాడని. సో దాంట్లో ఆయన బెంగాలీలోనే చెప్పేవాడు. ఆయన ఒకటే మాట చెప్పేవాడు, నీకు బెంగాలీలో నీకు సైన్స్ చెప్పడం రాకపోతే నీకు సైన్స్ అన్నా తెలియకపోయి ఉండొచ్చు, లేకపోతే బెంగాలీ లాంగ్వేజ్ అన్నా రాకపోయి ఉండొచ్చు అనేవాడు. ఇఫ్ యు నో బెంగాలీ thoroughly, at the same time if you know the science to the extent that it should be learned, so then definitely you'll be able to put forward your ideas in a vernacular language more effectively than the English language. So అలాగే యాక్సెసిబిలిటీని క్రియేట్ చేద్దామని ఈయన ప్రయత్నం, దాన్ని రికమెండ్ చేశాడు కూడా సెంట్రల్ లెవెల్లో మన నేషనల్ గవర్నమెంట్ కి, ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్స్ కి వాటికి ఈయన సిఫారసు చేశాడు. త్రూ అవుట్ కంట్రీ మన వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో సైన్స్ ని బోధించేటువంటి అంశాన్ని పరిశీలించండి. And he was one among the stalwarts who has recommended the planning, also the way how the country should plan, a 5 years plan అనేటువంటి దానికి పూర్వరంగంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ డిజైన్ చేయడంలో మేఘనాథ్ సాహా గారి పాత్ర ఎంత ఉందో బోస్ గారి వెనక ఉన్నటువంటి పాత్ర కూడా అంత ఉంది. సో దే టుగెదర్ స్టీర్డ్ the country in that direction to get into the kind of industrial development with a platform of planning for the 5 years planning అని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించిన దాంట్లో పూర్వం వీళ్ళ యొక్క కృషి ఉన్నది, ఈయన వీళ్ళ యొక్క అడ్వైజ్ ఉంది. తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ తయారు చేసే దాంట్లో వీటన్నిటిలో కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉంది. సో ఈ రకంగా లోకల్ లాంగ్వేజ్ లో సైన్స్ ని పాపులరైజ్ చేయాలి అనేటువంటి అంశంలో ఈ ఎస్ఎన్ బోస్ అనేటువంటి ఆయన చాలా ఒక పాత్ బ్రేకింగ్, సోషల్ గా చెప్పాలంటే ఒక పాత్ బ్రేకింగ్, అంటే ఎడ్యుకేషనల్ దీంట్లో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయి ఉండేది, దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మనం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఇవాళ రేపు చాలా మన లోకల్ మీడియంలో పుస్తకాలు లేవా అంటే ఉన్నాయి. మాకు తెలిసి నేను చదివిన తెలుగు మీడియం పుస్తకాలు ఉన్నాయి, తెలుగు 10th క్లాస్ దాకా చదివిన వాటిల్లో ఆ యొక్క పేర్లు చూస్తుంటే అది మనం తెలుగే చదువుతున్నామా అనేటువంటి పేర్లు ఉంటాయి దాంట్లో. స్థితిస్థాపకత, లేదా సంపీడ్యము, పీడ్యమాన గుణకము, సంపీడన గుణకము, తర్వాత ఇలాంటివన్నీ. సో దాంట్లో ఈ గతిజ శక్తి, స్థితిజ శక్తి ఇలాంటివన్నీ మనం సంస్కృతం నేర్చుకుంటుంటుంది తప్పించి తెలుగు నేర్చుకుంటూ ఉండదు. ఇప్పుడు స్థితిస్థాపకత ఉందనుకోండి, ఏదో సాగుదల గుణం అంటే తొందరగా పిల్లవాడు ఆకలింపు చేసుకోవచ్చు. దాన్ని ఒక రకమైనటువంటి అకసేరు కాలు, నగసేరు కాలు, సేర్లు, పావుసేరు టైప్ లో అటువంటి టెర్మినాలజీ సైన్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తే సామాన్యుడికి కొంచెం అది ది రిపెల్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. కానీ సులభంగా బోధపడేలాగా దాన్ని కనుక కృషి చేస్తే పట్టున్న వాళ్ళు, లాంగ్వేజ్ మీద పట్టున్న వాళ్ళు, అదే రకంగా సైన్స్ మీద కూడా సమానమైనటువంటి పట్టున్న వాళ్ళు చేస్తుంటే డెఫినెట్ గా కొంత మటుకు శాస్త్రజ్ఞులు ఎక్కువ ఇండియాలో ప్రొడ్యూస్ అవడానికి అవకాశం ఉండేది యాక్చువల్లీ. అవునండి, తరంగ దైర్ఘ్యము, పౌనఃపుణ్యము ఇలాంటివి, తర్వాత వేవ్ నెంబర్ అంటే తరంగ సంఖ్య అనుకుంటా, ఆ తరంగ సంఖ్య, తర్వాత ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చిన్నతనంలో చదువుకున్నవి. గతి వేగం అంటాం, వెలాసిటీ అంటే వేగము, తర్వాత దూరము అనుకోండి, ఇవన్నీ కొంచెం తెలిసేవి. ద్రవ్య వేగము, మూమెంటం అంటే ద్రవ్య వేగం. ఏమిటండి ఈ ద్రవ్య వేగం? మూమెంటం అనేటువంటి పదానికి ద్రవ్య వేగం అనేటువంటి అనువాదం చేశారు. సో వాళ్ళకి తెలియాలి. సో ఈ రకంగా కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని మార్చలేకపోయినా అట్లీస్ట్ పిల్లవాడికో చదువుకునేటప్పుడు దానికి కొద్ది గొప్ప అవగాహన చేసుకునే సరళ స్థాయిలో కనుక దాన్ని తీసుకొని వెళ్తే అది ఒక ఉపయోగకరమైనటువంటి కాంట్రిబ్యూషన్ అవుతుంది సైంటిఫిక్ డెవలప్మెంట్ కి, సైంటిఫిక్ టెంపరమెంట్ డెవలప్ కావడానికి ఉపయోగం. అఫ్ కోర్స్ దీస్ డేస్ ఎవ్రీవన్ ఈస్ ఆఫ్టర్ ఇంగ్లీష్. ప్రతి వాడు ఇంగ్లీష్ లోనే చెప్పాలి, ఇంగ్లీష్ లోనే చదువుకోవాలి, ఇంగ్లీష్ లోనే పండితులం అవ్వాలి. సో మన భాష వద్దు, మన భాషలో సైన్స్ నేర్చుకోవద్దు, మన భాషకి సైన్స్ నేర్పద్దు, మన భాషలోకి సైన్స్ తీసుకురావద్దు. ఏ భాషలో అయితే సైంటిఫిక్ టర్మ్స్ ని వాడు ఇంగ్లీష్ వాడు నిర్మమాటంగా నేట్రియం అని పట్టుకొచ్చుకున్నాడు, కాలియం అని పట్టుకొచ్చుకున్నాడు, రకరకాలైనటువంటి భాషలన్నింటిలోంచి తీసుకొని వచ్చి ఇంగ్లీష్లో కలుపుకున్నాడు ప్రతి టర్మినాలజీని. క్వాంటమ్ ఎక్కడిదండి? జర్మనీ భాషది.
సో ప్రతిదీ వాడు దాంట్లో తీసుకొచ్చేసి దాంట్లో కలిపేస్తున్నాడు, అది సముద్రం అయింది, అందులో అది ఫాలో అవుతుంది. ఆ రకంగా ఆ యాక్సెప్టబిలిటీ అనేటువంటిది మన లాంగ్వేజ్ లో ఉన్నది. మనం దాన్ని తీసుకొచ్చుకోవచ్చు, ఆ భాష, ఆ టెక్నికల్ వర్డ్ అదే యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ వీ డోంట్ required to use always our colloquial language in order to understand the technical things. ఆ పాజిట్రాన్ ఈ పాజిట్రాన్ అని అనొచ్చు, లేదా రుణ సంజ్ఞ కలిగినటువంటి పదార్థము, రుణ సంజ్ఞోపేత పదార్థము అంటే అది ఏందో ఎవరికి తెలియదు. ఎలక్ట్రాన్ అన్నాం అనుకోండి, సింపుల్గా దానికి నెగిటివ్ సైన్ ఉంటుంది అంటే నెగిటివ్ సైన్ తెలుస్తుంది, తర్వాత ఎలక్ట్రాన్ అంటే కూడా తెలుస్తుంది. సో తెలిసిన పారిభాషిక పదాలను ఉపయోగించుకొని కొంచెం హైబ్రిడ్ లాంగ్వేజ్ అయినా పడాలి. అలాంటి టెర్మినాలజీని ఉపయోగించుకుంటూ సరళ రీతిగా పిల్లవాడికి సైన్స్ని చేరవేస్తే కనుక డెఫినెట్గా ఇండియాలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరగడానికి అది చాలా దోహదపడుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ఎన్ బోస్ at the national level when he has recommended such kind of thing to the governments. సో ఆయన రాజ్యసభ మెంబర్గా ఆయన చేసిన లెక్చర్స్ కానీ, తర్వాత వివిధ సందర్భాల్లో వేరే వేరే యూనివర్సిటీస్లో ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ కానీ, ఇవి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటివి. తర్వాత ఆయన కలెక్టివ్ వర్క్స్ అవన్నీ చాలా అద్భుతమైన శాస్త్రీయ సాహిత్యాన్ని ఆయన నిర్మించాడు. హి డి నాట్ గో టు ద ఫిక్షన్, హి వాస్ ట్రూలీ కమిటెడ్ సైంటిస్ట్, అండ్ హి కమిటెడ్ హిస్ whatever the writings he has written, they were all absolutely filled with the scientific facts. Yes, అవునండి, నేను అది ఎసెన్స్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. వాటి ఆయన రాసిన యొక్క రైటింగ్స్ యొక్క లింక్స్ ని వాటిని నేను పోస్ట్ ఇన్ ద ఎసెన్స్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఇట్ కెన్ బి షేర్డ్ అండి. ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా ఉన్నాయి. చాలా రకాల విషయాల మీద ఆయన విషయం సేకరించడమే కాకుండా విపులంగా చర్చించినటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎసెన్స్ గ్రూప్ లో నేను మీకు ఐ విల్ ట్రై టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. So therefore, what is that we can learn from the SN Bose life and his times అని చూస్తే, సింపుల్ గా క్రోడీకరించుకుంటే ఒక 3-4 అంశాలని చెప్పి నేను ఈ చర్చను ముగిస్తాను. సో ఏంటంటే, మొట్టమొదటిది, ఎటువంటి పూర్వరంగము, ఎటువంటి సామర్థ్యత ఉన్నటువంటి గురువు లేని సందర్భంలో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం నేర్చుకోవడానికి ఏమాత్రం వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో మనం నేర్చుకోగలిగినటువంటిది నేర్చుకుంటే అంతో ఇంతో కొంత సహకారం అనేటువంటిది వరల్డ్ నుంచి మనకి డెఫినెట్గా లభిస్తుంది. మన కలుపుగోలుతనం ద్వారా మనం ఎక్కువ మందికి రీచ్లోకి వెళ్ళగలుగుతాం, ఎక్కువ నాలెడ్జ్ని సంపాదించగలుగుతాం. ఆ నాలెడ్జ్ని సంపాదించుకునేటువంటి క్రమంలో మన ఇండివిజువాలిటీని మనం పడంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన బ్రిటిషర్స్ తోటి నిర్మోహమాటంగా మేము ఈ క్లాస్కి అటెండ్ చేయము అని బయటకు వచ్చిన సందర్భం ఏదైతే ఉందో, ఆ బెంగాల్ పార్టిషన్ మూవ్మెంట్ నడుస్తుంది ఆ టైంలో. కర్జన్ గారు బెంగాల్ని విడగొట్టినటువంటి సందర్భం, ఆ టైంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చాలా బీభత్సంగా జరుగుతాను. ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలో నిష్కర్షగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ తోటి ఆయన వ్యవహరించిన విధానం, మనం దేంట్లో తగ్గాల్సిన అవసరం లేదు అనేటువంటిది, ఆ ఇండివిజువాలిటీని కాపాడుకుంటూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతరుల సాయం ఏమాత్రం అవసరమైనా వాటిని అందిపుచ్చుకుంటూ ప్రయోగపూర్వకంగా ఆయన కొంత వెనుకబడ్డాడు. అయితే దాన్ని ఏమంటారు అంటే దాన్ని పూరిస్తూ ఆ లోటుని ఢాకాలో ఆయన వెళ్ళిన తర్వాత, ఆ ఢాకా యూనివర్సిటీలో ఈయన క్రిస్టలోగ్రఫీ ల్యాబ్ని పెట్టాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రీసెర్చ్ అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేశాడు. ఆయన కూడా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని మాలిక్యూల్స్ని ఆవిష్కరించే పద్ధతిలో వాళ్ళు ఆయన యొక్క స్టూడెంట్స్ని, తర్వాత ఇతర సైంటిస్ట్ని వాళ్ళని ప్రోత్సహించేవాట, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ని, స్టూడెంట్స్ని, వాళ్ళందరినీ కూడా. సో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఆ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేను అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ దాన్ని డెవలప్ చేసి ఇక్కడ విద్యార్థులకు అందించడం అనేటువంటిది ఒక అపూర్వమైనటువంటి విషయం. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంకా మనం దాన్ని అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ వెరీ గుడ్ mathematician, he was good at physics, he was good at chemistry, he was reasonably good in mineralogy. ఇన్ని రంగాల్లో ఆయన విస్తృతమైనటువంటి అవగాహన పెంచుకున్నాడు అంటే నాలెడ్జ్ సంపాదించడానికి ఎల్లలే ఉంటాయండి. లిమిట్లెస్ గా, బౌండ్లెస్ గా మనం మన యొక్క పరిశోధనని ఏ ఏజ్ వరకైనా కూడా కొనసాగించి ఎంత నాలెడ్జ్ అయినా కూడా మనం సంపాదించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ద నాలెడ్జ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. దాన్ని మనకి మనం అట్టి పెట్టుకోవడం కాదు, మనం వీలైనంత ఎక్కువగా దాన్ని పాపులరైజ్ చేయాలనేటువంటి తృష్ణ ఏదైతే ఉందో దాన్ని నిజంగా అది మెచ్చుకోవాల్సినటువంటి అంశం. తర్వాత ఈయన మ్యాథమెటికల్ దీంట్లో ఎక్స్పర్టైజ్ ఎలా సాధించి దాన్ని అన్నింటిలో అప్లై చేశాడో, అప్లికేషన్ వ్యూ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఒక రంగంలో మనం ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు,
మనకు కొన్ని లోపాలు కూడా డెఫినెట్గా ఉంటాయి, ఏదో ఒక దాంట్లో హ్యాండిక్యాప్ ఉంటుంది. దాన్ని మనం పూరించుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ దగ్గర మనం సహాయ సహకారాలు తీసుకోవడం అనేటువంటిది తప్పదు. తీసుకుంటేనే మనం రాణించగలుగుతాం. అలాంటప్పుడే సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది విస్తృతంగా పాపులరైజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది, సైన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. సో అదొకటి ఇంపార్టెంట్ థింగ్ అయితే. సో ఆయన స్పోర్ట్స్ గురించి పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదంట. అదొక వెరైటీ థింగ్. అంటే వెరైటీ థింగ్ అంటే పాజిటివ్‌గా అనలేను నేను. బట్ ఇన్ కేస్ హి వుడ్ హావ్ బీన్ ఎ గుడ్ స్పోర్ట్స్‌మన్ ఆల్సో దట్ వుడ్ హావ్ బీన్ ఆల్ రైట్. బట్ ఇట్ సీమ్స్ హి నెవర్ షోడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇట్ సీమ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హి వాస్ గుడ్ ఇన్ మ్యూజిక్. He learned music and he played music. He entertained many of his friends with his music in the evening times it seems. అలాగా ఒక పాస్ట్ టైం కూడా మనకు ఉండాలండి. నిరంతరం ఒక మెకానికల్ లైఫ్‌లో స్టూడెంట్ గాని, టీచర్ గాని పొద్దుస్తమానం 24 గంటలు ఒకే కార్యక్రమం పెట్టుకుంటే గనక దాంట్లో ఒక అది స్ట్రెస్ ఇదైపోతుంది. బర్న్‌ఔట్ స్టేట్‌కెళ్ళిపోతాం. సో అలాంటివి వెళ్ళకుండా ఉండాలి అంటే ఒక మంచి స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఒక మంచి మ్యూజిక్ గాని, ఒక కళకి సంబంధించినటువంటి ఏదైనా ఒకటి డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని భావిస్తాను. అది ఎస్ఎన్ బోస్ విషయంలో జరిగింది. ఇంకా ఇతర సైంటిస్టులు చాలా మంది గనుక మీరు చూసినట్టయితే దే వర్ గుడ్ ఇట్ వన్ థింగ్ ఆర్ ది అదర్ అపార్ట్ ఫ్రమ్ ద సైన్స్ ఇన్ విచ్ దే డిడ్ హిస్ ఎఫర్ట్స్. సార్ నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను చార్ట్‌లో. యెస్, నేను అవన్నీ గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను సార్. ఏ రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఈయన చేశాడు అనేటువంటిది నేను ఐ జస్ట్ షేర్ విత్ యూ ఆల్ ఇన్ ద గ్రూప్. లింక్స్ అన్ని మీకు ఇస్తాను. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ట్రెమెండస్ ఎక్సర్సైజ్ ఇన్ spending some time with SN Bose tonight with all of you. And I feel it's a time now we can part now for temporarily, and again we can join again for discussion on one more the scientist of his own kind. ఈసారి నేను బహుశా పిసి రే అనే ఆయన గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను నెక్స్ట్ చర్చలో భాగంగా. సో